మరో కేసు కర్నూలులో టీడీపీ కార్యకర్తలే దాడులు చేస్తే పైగా తప్పుదోవ పట్టించడానికి అదే టీడీపీ కార్యకర్త చేత ఏకంగా ఆయన భార్య దుస్తులను చింపేయించి అది చేసింది మా ఎమ్మెల్యే అనుచరులే అని చెప్పి ఆలూరు ఎమ్మెల్యే బోయ సామాజిక వర్గానికి చెందిన విరూపాక్షపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. ఒక కార్యకర్త, ఆ కార్యకర్త బీసీని ఫోన్ చేసి ఫోన్లో వీడియో పంపించి ఎమ్మెల్యేకి నన్ను అటాక్ చేస్తూ ఉన్నారు, నా ఇంటి మీద పడతా ఉన్నారు అని చెప్పి ఆవేదనతో పెడితే పోలీసులకు మా ఎమ్మెల్యే ఫోన్ చేస్తే పలికేటోడు లేడు. మళ్ళీ ఒక అర్ధగంట తర్వాత ఆ కార్యకర్త మళ్ళా ఫోన్ చేసి అన్న పరిస్థితి విషమిస్తూ ఉందన్నా అని చెప్పంటే ఎమ్మెల్యేనే పోయాడు పాపం ఆ కార్యకర్తను కాపాడుకునే దానికోసం. ఆ కార్యకర్తని ఎక్కించుకొని కారులోకి ఎక్కించుకొని వచ్చేటప్పుడు దారిలో ఇంకో పక్క ఊర్లో ఎమ్మెల్యే మీద అటాక్. ఎమ్మెల్యే తమ్ముడిని చెయ్యి ఇరగొడతారు. ఇరగొట్టి అక్కడ వాళ్ళు ఒకరు ఆయన భార్య దుస్తులను ఆయనే చంపుతాడు. అది వీడియోలో కూడా కనపడతాను, సోషల్ మీడియాలో వైరల్ అవుతాను. వాళ్ళ బట్టలు, ఆయన భార్య బట్టలను ఆయనే చంపడం. అది మా ఎమ్మెల్యే అనుచరులు చంపినారని చెప్పి కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టే ప్రయత్నం చేస్తే ఆ మనిషిని తీసుకొని పోయి ఎమ్మెల్యే తమ్ముడిని తీసుకొని పోయి ఆ మనిషిని ప్రజెంట్ చేసి అటాక్ కాబడ్డ మనిషిని ప్రజెంట్ చేసి ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యిరిగిపోయిన ఎమ్మెల్యే తమ్ముడిని ప్రజెంట్ చేసి కేసు పెట్టమంటే కేసు పెట్టడం లేదు. మళ్ళీ అదే ఎమ్మెల్యే రాత్రి ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకుంటే తెల్లవారుజామున అదే ఎమ్మెల్యే ఇంటి మీదకి 100 మంది పోలీసులతో వచ్చి దాడి చేసి ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారు. తప్పుడు కేసులు, అక్రమ కేసులు,